అయ్యో అను, ఏమైందమ్మా? ఏమైనా దెబ్బలు తగిలాయా? లేదు, నాకేం దెబ్బలు తగలలేదు. నాన్న దగ్గరికి వెళ్ళాలి, నేను నాన్న చూడాలి. నేను చూసేస్తానని చెప్పాను కదా. ఎవరు రాలేదమ్మా. నన్ను వదలు, నేను వెళ్తాను. నాన్న రాలేదు, అమ్మ ఎవరితోనో మాట్లాడుతోంది. నేను అమ్మను, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అయ్యో, నేను నాన్న చూస్తాను. లేదమ్మా, నాన్న రాలేదు, నేను చూశాను కదా. లేదు, అమ్మ ఎవరితోనో మాట్లాడుతోందను. నేను వెళ్తాను. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా చెయ్యని తప్పుకి మేం భయపడేది లేదు. ఒక బాధ్యత గల మేయర్గా నేను చెప్పింది విని నాకు న్యాయం చేస్తారని ఇప్పటి వరకు చెప్పి చూశాను. కానీ మీరు వినేటట్టుగా లేరు. మీ కొడుకుని మీరే సరెండర్ చేస్తే మీ గౌరవం మిగులుతుంది. లేదంటే నా దగ్గరున్న సాక్ష్యంతో మీ కొడుకుతో పాటు మీకు భంగపాటు తప్పదు. No arguments, only action. చూసావాను, వచ్చింది మీ నాన్న కాదు, అమ్మ ఎవరితోనూ మాట్లాడుతోంది. మీ నాన్న అయితే నేను చెప్పేదాన్ని కదా. అమ్మా అను, ఏంటమ్మా ఇలా బయటకొస్తున్నావు? సింధు, నువ్వేం చేస్తున్నావు? మామ్, నేనెంత చెప్పినా వినిపించుకోకుండా తనే బయటకొచ్చేసింది. నానమ్మ, మా నాన్న వచ్చాను నానమ్మ. ఆయన మాటలు నేను విన్నాను. అది మా నాన్న గొంతి. అను లోపలికి తీసుకెళ్ళు. అలాగే అమ్మా. నిజంగా మా నాన్న గొంతే నానమ్మ. లేదు నానమ్మ, వచ్చింది మా నాన్నే. అమ్మా అను, మీ నాన్న ఇంటి గుమ్మం దగ్గరకొస్తే నీ గదిలోకి నేను లోపలికి తీసుకురానా? వేరే ఎవరో వచ్చారమ్మా. నువ్వు మీ నాన్న ధ్యాసలో ఉన్నావు కాబట్టి ఆ ఫీలింగ్ నీకు కొంచెం ఎక్కువగా అనిపించుండొచ్చు. లేదు నానమ్మ, వచ్చింది మా నాన్నే. మీ నాన్నమ్మనే అనుమానిస్తున్నావా? అది కాదు నానమ్మ, మా నాన్న మాటలా వినిపించింది. లేదమ్మా, నాన్న రాలేదు. సింధు, అను లోపలికి తీసుకెళ్ళు. అలాగేమో. నేను తీసుకెళ్తానమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.